అమిత్ షా లైఫ్ శాశ్వతం కాదు. ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో ఆయనకే తెలియదు. బట్ హైదరాబాద్ శాశ్వతం. తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్. ఇక్కడ డబ్బుల మీదనో, ఇక్కడ 170 కోట్లకు ఎకరం అమ్ముతున్న ఈ భూముల మీదనో తాత్కాలికంగా కన్నేసి ఇట్లా చేస్తే మాత్రం శాశ్వతంగా క్షమించేది లేదు. నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దని అమిత్ షాని కంట్రోల్లో పెట్టండి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్కు క్రెడిబిలిటీ ఉంది. ఆర్ఎస్ఎస్కు ఉంది, వాళ్ళ దేశభక్తి అందులో నిస్వార్థత ఉంది, సమాజం పట్ల అసలు ఈ దేశానికి సెకండ్ క్యాపిటల్ అవసరం లేదు. సౌత్ ఇండియాలో సెకండ్ క్యాపిటల్ చేయదలుచుకున్నట్టయితే మీరు ఏ రాష్ట్రంతో కూడా ఆ సిటీని డీలింగ్ చేయకుండా ఉన్నట్టుగా హైదరాబాద్ను తెలంగాణ క్యాపిటల్ ఉంటుంది. మీరు యూటీ తరఫున ఏం పెట్టదలుచుకున్నారో పెట్టండి. సుప్రీంకోర్టు బెంచ్ పెడతారా పెట్టండి. తెలంగాణకు మధ్యలో ఉంది, చుట్టుముట్టు జిల్లాలు మధ్యలో ఉంది. తెలంగాణ ప్రజల మనోభిష్టాన్ని కాదని కేంద్ర ప్రభుత్వం ధైర్యం చేయగలదా? మరి ఎందుకు చేయించండి అమిత్ షా రిపోర్టు? అది అబద్ధమా? నేను చెప్పేది అత్యంత కాన్ఫిడెన్షియల్గా ఇన్వాల్వ్ అయిన వ్యక్తి చెప్పాడు నాకు 2022లో పెద్ద ప్రమాదం జరగబోతాను జాగ్రత్త అని. మన రాష్ట్రం వాడు కాదు, ఎవరైతే ఈ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యిండో అతను చెప్పాడు. అందులో ఉన్న ఓ టీంలో ఒక మెంబర్. ఇది తెలంగాణకు చాలా నష్టదాయకమైన నష్టం కాదు, గుండె తీసేస్తే తెలంగాణ బతుకుద్దా? పోనీ హైదరాబాద్ బతుకుద్దా తెలంగాణతో దూరం? తెలంగాణ ప్రజలు కాదని ఎట్లా పవర్ స్టేషన్లను ఎక్కడున్నాయి? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కృష్ణా గోదావరి నదులు హైదరాబాద్ మధ్యలోకి వెళ్ళిపోతానే మూసి నీళ్ళు తాగి బతుకుతారు హైదరాబాద్ ప్రజలు. హైదరాబాద్ ఉన్న అంతర్యుద్ధం వస్తుంది. ఇక్కడ 2200 స్లమ్ములలో తెలంగాణ ప్రజలు ఉన్నారు, ఊకుంటారా? తమాషా అవుతుందా ఇదేమన్నా? ఎవరి ప్రయోజనం కోసం చేస్తున్నట్లు వాళ్ళు ఈ పని ఒకవేళ అయితే కనుక? ఇప్పుడు అవినీతి గురించి ఎట్లయితే ఇందు గలదు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెదికి చూసినా అందందే కలదు అని. అమిత్ షాకైనా ఆయనతోనున్న పెద్దలకైనా రియల్ ఎస్టేటు ఈ రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం, హైదరాబాద్ నుంచి వచ్చే అత్యంత ఎక్కువ ఆదాయం ముంబై తర్వాత హైదరాబాదే సెకండ్ ఎక్కువ ఇన్కమ్ వస్తున్నది, ట్యాక్స్ వస్తున్నది. భవిష్యత్తులో బొంబాయిని తలదన్నే విధంగా ఒక బిజినెస్ క్యాపిటల్ కాబోతున్నది. ఇప్పుడు బెంగళూరుతో కాంపిటీషన్లో ఇలా టాప్లో ఉంది గ్రోత్ రేట్లో, ఐటీలో. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఈ నీళ్ళకుతో కూడా అగ్రికల్చర్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగి ఇండస్ట్రీస్ థర్డ్ ప్లేస్ పోయింది. జిఎస్డిపిలో తెలంగాణలో ఈ అగ్రికల్చర్ సెకండ్ ప్లేస్కి వచ్చింది. సో వీటి మీద కన్నేశారు.